అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరికీ ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా? మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ నెరవేర్చబడితే మన ముఖములో ఎంత సంతోషమో. మనం ప్రభుని అదే అడుగుతున్నాం కదా, ప్రభా నా హృదయ ఆలోచనలు నెరవేర్చు ప్రభా, నా మనస్సులో ఉండే ప్రతి తలంపు నెరవేర్చయ్యా, నా ప్రార్థనలకు జవాబు దయచేయి ప్రభా అని మనం ప్రభుని అడుగుతూ ఉంటాం. మీకు ఒక శుభార్త చెప్పన, దేవుడు మన ఆలోచనలన్నీ నెరవేర్చగలిగిన దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యంలో చదువుదాం. కీర్తనల భాగము 145 కీర్తన 19 మాట చదవగలిగితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏ బిడ్డలైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలను నా ప్రభు నెరవేరుస్తారు. పడిపోయిన చోటే నా ప్రభు వారిని నిలబెడతారు. దుఃఖించిన చోటే ఆనంద బాష్పాలు కురిపించేలాగా చేస్తారు. ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు నా ప్రభు దయచేస్తారు. ఇదే కదా మనం కోరుకుంది. ప్రభా, అనేక మంది మధ్యన అవమానించబడ్డాను, వారి మధ్యని కనపరచు ప్రభా. అనేక మంది నన్ను దూషించారు, వారి మధ్య నన్ను కనపరచు ప్రభా. అనేక మంది నన్ను వెలివేశారు, వారి మధ్యని స్థిరపరచు ప్రభా అని చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఈరోజు నేను అంటాను, మీ ఆలోచనలన్నీ నెరవేర్చబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, మీకు తెలియంది కాదు. ఓడిపోయాడు. అందరూ తను చూస్తున్నప్పుడు అతడు నష్టపోయిన వాడిగా కనిపించాడు. యోబు శ్రమల మధ్యన కనిపించాడు. ఇంకా అతడు లేవలేని స్థితిలో ఉన్నారని ప్రజలందరూ అనుకున్నారు. యోబు మరలా ఆశీర్వాదాలు చూడలేరేమో అని చాలామంది అనుకున్నారు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? తన భక్తి తనను కాపాడగలిగింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రభు దృష్టిలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. అందుకే కోల్పోయిందంతా తిరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చేలాగా నా ప్రభు మార్చగలిగాడు. ఈరోజు నేను అంటాను, మీరు ఎన్నో కోల్పోయారు కదా. మనశ్శాంతిని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు, ప్రేమను కోల్పోయారు, కలవరం చేత నింపబడింది. ఓడిపోయిన చోట ఘనమైన విజయాలు సాధించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నావు కదా. ఆరోగ్యాన్ని కోల్పోయారు, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి. మనం అనుకుంటున్నాం కదా, అయ్యా పూర్వదినాలు అనుభవించిన సంతోషం నాకు కావాలయ్యా, పూర్వదినాలు అనుభవించిన ఆనందం నాకు కావాలయ్యా, పూర్వదినాలు అనుభవించిన ఆరోగ్యం నాకు కావాలయ్యా అని మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. కోల్పోయిందంతా నా ప్రభు మీకు తిరిగిస్తారు. మీ హృదయ ఆలోచనలు నా ప్రభు నెరవేరుస్తారు. నేను కూడా మరణ పడకలో ఉన్నప్పుడు భక్తి చేయడం ప్రారంభించాను. ప్రభుని ఒకటి అడిగాను, ప్రభా నీ కోసం పరిచర్య చేయాలయ్యా, నీ కోసం నిలబడాలి ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కోసం నిలబడతానయ్యా. నాకు ప్రాణాన్ని దయచేయి ప్రభా, నాకు జీవాన్ని దయచేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకుని ప్రార్థించగా ఆయన మా కోరికలు నెరవేర్చారు. ఈరోజు ఎన్నో ఒత్తిళ్ళు మా చుట్టూ ఉన్నా ఇంకా ధైర్యంగా మేము సంతోషంగా పరిచర్య చేయడం గల కారణం ఏంటి తెలుసా? ఎంతోమంది మా చేయి పట్టుకుని మమ్మల్ని విడిచిపెట్టేసినా ఇంకా ఆనందంగా గుండెలు చరుచుకొని పరిచర్య చేయడం గల కారణం ఏంటి తెలుసా? భక్తి చేస్తే చాలు నా ప్రభు మా హృదయ ఆలోచనలు నెరవేర్చగలిగిన దేవుడని మేము నమ్ముతున్నాం. కాబట్టి నమ్ముట మీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నారు కదా. మీరు భక్తి చేయండి, మీ కోరికలు నెరవేర్చే బాధ్యత అయింది. మీరు భక్తి చేయండి, మీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అయింది. మీరు భక్తి చేయండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత అయింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుదురుగాక. ఆమేన్.